ఇది ఇది ప్రియ చారుశీలే నా నవల అండి. ఇది అంతకుముందు సన్నకారు ప్రేమికులు అనేటువంటి కామెడీ నవల రాశారండి. ఇది పల్లకీలో సీరియల్ అండి, మెగా సీరియల్ ఇది దీన్ని అప్పట్లో సినిమా తీయడానికి ఉషా కిరణ్ వాళ్ళు ముందుకు వచ్చారు, కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇదండి, ఇది మంచి పేరు తీసుకొచ్చిందండి ఇది నవల. ఆ తర్వాత మీరు కామెడీ కాలజ్ఞానం అయిపోయింది. ఇది సిక్సర్ కథలు అండి. ఇదేంటంటే 1985 నుంచి 1998 వరకు నా కథలు వచ్చినటువంటి పత్రికలు అంటే ఇంచుమించు అన్ని పత్రికలు వచ్చాయి. ఆయా పత్రికల్లోంచి కథలు తీసుకునేటువంటి సంకలనం అండి. దీంట్లో మొత్తం 40 స్టోరీస్ దీంట్లో ఉంటాయండి. ఇది ఉంటుంది. ఇది పార్ట్ 2, 1, 2 కూడా వస్తుంది. ఇప్పుడు ఇది వస్తుంది. పత్రికలు వచ్చిందా సార్? అన్నిట్లో వచ్చాయండి. ఇవి ఈనాడు, స్వాతి, సాక్షి, పల్లకి, ఆంధ్రప్రభ, కృష్ణపత్రిక, అన్నిట్లో భారతి, ఇలాంటి పత్రికలలో వచ్చినటువంటి కథల సంకలనం ఇది కథ. ఇప్పుడు మీరు అన్నిటికంటే ముఖ్యమైనది మోహన్ రావు దుర్కి అంటే ఎవరు అని ప్రపంచానికి చాటిన ద ఎక్స్రే మ్యాన్ అనే విషయం, అంటే నవల సంబంధించిన విషయాన్ని ఆయన నోటి ద్వారానే తెలుసుకున్నాం. ఇది ఎంత వండర్ఫుల్గా ఆయనకి ఒక మెట్టుగా మలుపుగా ఆయన జీవితంలో నిలిచింది అనేది ఆయనే చెప్తారు. ది ఎక్స్రే మ్యాన్ నేను రాసిన మొట్టమొదటి ఇంగ్లీష్ నవల ఇది రాయడానికి చిన్న కారణం కూడా ఉందని చెప్తానండి. అది కొంచెము ఒక ఇంచుమించు 10 ఏళ్ల క్రితము నేను నా తెలుగు సినిమా ప్రస్థానం తర్వాత హిందీలోకి వెళ్ళాలనుకున్నాను. ఈగల్ ఫిలిమ్స్ అధినేత అది ప్రకాష్ మెహ్రా గారు ప్లస్ ఉమేష్ మెహ్రా, రాజు మెహ్రా అని చెప్పేసి వాళ్ళు ముగ్గురండి. ఈ ముగ్గురు నన్ను బాంబేకి రమ్మన్నారు. అప్పట్లో దిలీప్ కుమార్ గారు లాస్ట్ సినిమా ఖిలాకు నేను దానికి గోస్ట్ రైటర్ని అయినప్పుడు వాళ్ళు నన్ను రమ్మన్నారు అక్కడికి. నేను రాసిన తర్వాత మాకు ఒక స్టోరీ కావాలండి, అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా చేసేసి ప్లాన్ చేస్తున్నాము, ఒక మంచి స్టోరీ ఇమ్మని చెప్పారు. ఆ కథ డిస్కషన్ అయ్యేటప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఒక అమెరికన్ కంపెనీ వాళ్ళు ఒక కథను, అది ఇండో అమెరికన్ కొలాబరేషన్ అది, ఈగల్ ఫిలిమ్స్ అమెరికా ఆ కంపెనీ వాళ్ళు వచ్చి ఇద్దరు కలిసి ఒక సినిమా తీయడానికి ఇక్కడికి వచ్చారు. దాంట్లో మన ఇండియన్ పోర్షన్ 40% వరకు ఉంటుంది. ఆ పోర్షన్ రాయడానికి మాకు ఇండియాలో ఉండేటువంటి రచయిత కావాలి, ఎవరు మంచి రచయితను చూపించండి, మాకు ఇక్కడ మీ భారతదేశం గురించి మాకు ఐడియా లేదని చెప్పారు. అప్పుడు ఈగల్ ఫిలిమ్స్ అధినేత వీరు ఉమేష్ మెహ్రా గారు అందరి వెతికి ఫైనల్గా నా పేరు సజెషన్ చేశారండి. వారికి వాళ్ళు వచ్చారు మన యుఎస్ఏ నుంచి. రాగానే ఫస్ట్ సిట్టింగ్లోనే అతను నా ఫేస్ చూసి ఈజ్ ఏ ఇండియన్ కదా అని చెప్పాడు. అవునండి ఆమె ఇండియన్ అని చెప్పాడు. నో అని చెప్పాడు. మీ భారతీయులకు మా ఇంగ్లీష్ సినిమా చూసి కాపీ కొడుతుంటారండి మీ వాళ్ళు. మీకు స్క్రీన్ ప్లే మీద కానీ కథల మీద కానీ ఇది ఉండరు, మీరు హాలీవుడ్ని డిపెండ్ అవుతారు, మీరు ఒరిజినాలిటీ ఉండదు, మీరంతా కాపీ కొడతారండి, మీ దాంట్లో మీరు చెప్పినట్టుగా ఒరిజినాలిటీ మీకు ఉండదు. నో ఇండియాలో సెటిల్ అయినటువంటి అమెరికా రచయిత మాకు కావాలని చెప్పాడు. ఇండియాలో సెటిల్ అయినటువంటి అమెరికా రచయితలు ఎవరున్నారండి ఇప్పుడు మాకు దగ్గర లేరు. చూడండి మీరు, అతను రాశాడు కొన్ని సీన్స్ మాకు బాగా అనిపించాయి, మీరు చూడండి, మీకు నచ్చకపోతే అప్పుడు వేరే సెకండ్ థాట్కి వెళ్దామని చెప్పాను. అవునవును అని చెప్పాను. అసలు అప్పుడే హట్ అయ్యాను. నేను రాసిన సీన్స్ వాళ్ళు చదివి నన్ను రిజెక్ట్ చేసి హ్యాపీ, నచ్చలేదు కాబట్టి నేను కొంచెం కానీ అతను చదవకుండానే నా ఫేస్ చూసేసి తను భారతీయుడు కాబట్టి భారతీయులకు అసలు మా నవల్స్ చూసేసి మా నవల్స్ చూసి కాపీ కొడతారు, మా సినిమాలు కాపీ కొడతారు మీరు, కాబట్టి మీకు క్రియేటివిటీ బాగా తక్కువ ఉంటుంది అనే విధంగా వారు చెప్పడం వల్ల అతని పేరండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కమ్ దాని కో ప్రొడ్యూసర్ రిచర్డ్ రోత్చైల్డ్. ఏం అతనే అతను ఆ మాట అని చెప్పేసరికి నాకు కొంచెం బాధ, అదే జనరల్గా చెప్పేసరికి నేను కొంచెం హర్ట్ అయ్యాను. అప్పుడు నేను అనుకున్నా, కాదు రచయితలు మన భారతదేశంలో కూడా తక్కువ లేరు. ఈ రోజు ఉన్న స్కైలాబ్ గురించి మనం ఇది మారుతున్నామండి. ఎప్పుడో 1000 ఏళ్ల క్రితమే ఆర్యభట్ట మహానుభావుడు మనకు ఇవన్నీ గ్రహాలు ఉన్నామని చెప్పేసి గ్రహాల గురించి స్థితిగతుల గురించి వాళ్ళు వచ్చేసి ఉన్నటువంటి మన గురించి వాళ్ళకు తెలియదు.
సినిమా ఫీల్డ్ దీనికి వచ్చే వరకు ఏదో ఇన్స్పిరేషన్ గా అఫ్ కోర్స్ తీసుకున్నాను. అంటే ఇండస్ట్రీ పుట్టింది అక్కడ కాబట్టి, అక్కడ మన దగ్గర పుట్టలేదు కాబట్టి కానీ మనకు Knowledge purpose, తీసుకుంటే మన దగ్గర తక్కువ లేదు. మన దగ్గర తక్కువ లేదు. కాబట్టి నాకు కాదు రాయాలి అని అప్పట్లో అంటే ఇప్పుడు కూడాను ఇంగ్లీష్ ఓకే. అప్పుడు నేను ఇంగ్లీష్ బాగా నేర్చుకొని అప్పుడు అంటే అప్పటికి మీకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియం కూడా పట్టు రాలేదు. అంటే రాలేదండి, అంటే వస్తుంది కానీ అంత గొప్పగా రాదనమాట. ఓకే డిగ్రీ కాబట్టి అప్పటికి ఇంగ్లీష్ పేపర్ చదవగలుగుతాను రాయగలుగుతాను, కానీ ఒక నవల రాసేది ఇంగ్లీష్ పొటెన్షియాలిటీ లేదు అప్పటికి. అప్పుడు నేను స్పెషల్ ఇంగ్లీష్ లాంటివి నేర్చుకొని అప్పుడు ది ఎక్స్రే మ్యాన్ అని చెప్పి రాశానండి. దాదాపు 5 ఏళ్ళు కష్టపడి ది ఎక్స్రే మ్యాన్ నవల రాశాను. అయితే రాసిన తర్వాత అసలు కష్టం దాన్ని ప్రమోట్ చేసుకోవడం ఎంత అనేది అప్పుడు నాకు అసలు తెలిసి వచ్చిందండి. ఇంటర్నేషనల్ లెవెల్లో బుక్ రాస్తే దాన్ని ప్రమోట్ ఎలా చేసుకోవాలనేది అప్పుడు అసలు నాకు తెలియదండి. అసలు అక్కడ ఏంటంటే అక్కడ ఏజెంట్ ఉంటారండి అక్కడ. అంటే డైరెక్ట్గా పబ్లిషర్ దగ్గర మనం పోకూడదు. అక్కడ వాళ్ళు కాపీ రైట్ హ్యాక్స్ కింద ఏదన్నా కాపీ కొట్టారా అనేటువంటి ఇది వస్తుంది కాబట్టి మనము వెళ్ళి ఏజెంట్కి ఇవ్వాలి. ఏజెంట్ నచ్చితే అతను వెళ్ళి పబ్లిషర్తో మాట్లాడండి. ఇంత పెద్ద ప్రాసెసింగ్ ఉంటుంది అక్కడ. నాకు తెలియదు అవన్నీ. డీప్గా వెళ్ళే కొద్దీ అప్పుడు తెలిసిందండి. అప్పుడు తెలిసినప్పుడు నేను విలియం కెనాన్ అనేటువంటి అతనితో వేసుకొని అతనే ఇది చదివి వెంటనే వాళ్ళు ఇది బాగుందని చెప్పి ఇది వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఇన్ ఆర్గస్ ఇంటర్నేషనల్ ఇన్ మీన్స్ కార్పొరేషన్ అండి. పెద్ద సంస్థ అది. అది ఇప్పటి వరకు నాకు తెలిసి 80 మంది మహారచయితని పరిచయం చేసేటువంటి సంస్థ అండి. ఇప్పుడున్న టాప్ 20లో టాప్ 100 రచయితలు టాప్ 100 కనుక తీసుకుంటే సాహిత్యంలో 20 మంది వీళ్ళు పరిచయం చేసిన వాళ్ళే. ఎస్, వాళ్ళు పరిచయం చేసినటువంటి యంగ్ రచయితలు నా స్థానం 54వ స్థానం నాది. సో వాళ్ళు దీన్ని వాళ్ళు నచ్చి వాళ్ళ సంబంధించి తెలుగు వాడిగా వరల్డ్ ఫేమస్ రైటర్ గా నిలబడ్డారు. సో దీన్ని ది ఎక్స్రే మ్యాన్ వాళ్ళు పబ్లిష్ చేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 64 దేశాలలో వాళ్ళు రీచ్ చేశారండి. ప్రపంచవ్యాప్తంగా 64 దేశాలలో అమెజాన్ ప్లస్ బార్నెస్ అండ్ నోబుల్ అనేటువంటి పెద్ద సంస్థలు అండి. ఇది హారీ పాటర్ లాంటి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసే పెద్ద సంస్థలు అండి. ఇవి చిన్న రచయితలు వాళ్ళు చేయరండి. వీళ్ళు టాప్ 100 చెప్పే కదండి. ఇప్పుడు టాప్ 100 రచయితలు మాత్రమే వాళ్ళు పబ్లికేషన్ డిస్ట్రిబ్యూషన్ వరల్డ్ వైడ్గా చేస్తారండి. అలాంటి అమెజాన్ వాళ్ళు ప్లస్ వీళ్ళు బార్నెస్ అండ్ నోబుల్ వాళ్ళు హ్యారీ పాటర్ ఏంటి ఆస్కర్ వైల్డ్ లాంటి మహామానవ యొక్క పబ్లికేషన్లు వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళు ఇది నచ్చి వాళ్ళు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చేశారండి. బ్రహ్మాండంగా నాకు పేరు వచ్చింది అంతర్జాతీయంగా. అంటే ఇప్పుడు మీకు ఇదంతా ఈ ప్రాసెస్లో మీకు ఎవరు హెల్ప్ చేశారు? లేదండి, ఎవరు నాకు హెల్ప్ చేయరండి. ఎలా అప్రోచ్ చేయాలి? మన నెట్ ఇంటర్నెట్ ఉంది కదా, ప్రపంచం మొత్తం మన ఇంట్లో ఇంటర్నెట్ ద్వారా వాళ్ళకి తెలుగు వరల్డ్ ఫేమస్ రైటర్గా ఇంగ్లీష్ రైటర్గా మీరు పడ్డ బాధలు ఇంకా వచ్చే తరంలో ఎవరు పడకూడదని అడుగుతున్నాం. అదేనండి. అంటే నేను ఇంకోటి అండి, ఈ మధ్య మన ఏంటంటేనండి ఇంటర్నేషనల్గా మనకు ఈ మధ్య వీటి వల్ల ఇంటర్నేషనల్లో ఒక సిస్టమ్ ఉంటుందండి. ఇక్కడ రికమెండేషన్లు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా చెప్పినా వాళ్ళు వినిపించుకోరండి. వాళ్ళు ఎలాగైతే మనకు సినిమాలలో ఎవరు చెప్పినా కానీ మనకు రికమెండేషన్ ఎట్లాగైతే అంచేయమో అలాగే అక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొన్ని సంస్థలు ఉంటాయండి. ఇది కొత్త వాళ్ళు ప్రోత్సహించాలి అనేటువంటి ఆర్గనైజేషన్ ఉంటాయండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ లాగ్ లైన్ పంపించామంటారండి. లాగ్ లైన్ అంటే మేకులు అంటే చిన్న లాగ్ లైన్ అంటే మనకి ఏంటంటే 2 ముక్కల్లో మీ కథ ఏంటో చెప్పాలి. మనం కట్టే కొట్టే పిన్ పాయింట్ లాగా అంటారు దాన్ని. 2 లేదా 3 వాక్యాలు రాయాలి. దాంట్లోనే మన కథ యొక్క ఉన్న పొటెన్షియాలిటీని దాంట్లో చెప్పగలిగే సత్తా మనకు ఇది ఉండాలి. లాగ్ లైన్ అంటారు దాన్ని. లాగ్ లైన్ కనుక 2 వాక్యాల్లో పెట్టి పంపిస్తే ఏదో విషయం దీంట్లో ఉందనుకున్నప్పుడు వాళ్ళు కెరీ పంపించామంటారండి. QUERY పెరీ అంటారు దాన్ని. పెరీ వాళ్ళ భాష వేరండి, మన భాష వేరు. సమరి కూడా కాదండి పెరి అంటారు. అంటే మనం చెప్పాలంటే కొంచెం ఏంటంటే ఒక 350 పదాలు మించకుండా ఒక పారాగ్రాఫ్ లాగా చిన్నగా కొంచెం ఆ లాగ్ లైన్ విస్తరించి ఇవ్వమంటారండి. ఇస్తారు. దానిలో కూడా విషయం ఉంది అనుకుంటే 3వ స్టెప్ ఏంటంటే సినాప్సిస్ ఇవ్వమంటారు సార్. అది కూడా 4 పేజీలు మించకూడదు. వాళ్ళ లెక్కలు ఉంటాయండి, వాళ్ళ లెక్కలు ఉంటాయి. ఎప్పుడు వాళ్ళ లెక్కలు క్రాస్ చేయకూడదు. వాళ్ళు చెప్పినట్టు చేయాలి. వాళ్ళు దాన్ని 4 పేజీలు ఇవ్వమంటారండి. అది సినాప్సిస్.
ఫోర్త్ అది కనుక మనకు నచ్చింది అనుకోండి, అప్పుడు ఫస్ట్ 2 చాప్టర్స్ ఇవ్వమంటారండి. ఫస్ట్ 2 చాప్టర్స్ మాత్రమే, మొత్తం నవల ఇవ్వమంటారండి. వాళ్ళు 2 చాప్టర్స్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఆ చాప్టర్ చదువుతారండి. ఓపెనింగ్ ఎలా ఉంది, బేసికల్గా ఒక నవల ఓపెనింగ్ చాలా బాగుండాలండి. అది తర్వాత దాంట్లో భాష, ఇతని భాష ఏంటి, ఇది అమెరికన్ ఇంగ్లీషా, బ్రిటన్ ఇంగ్లీషా, అసలు స్థాయి ఏంటి, నేరేషన్ ఏంటి, చెప్పే విధానం ఏంటి, శైలి, శిల్పం, ఇవన్నీ బయట పడిపోతాయండి. 2 చాప్టర్స్ అంటే ఒక చాప్టర్ ఎలా ఓపెన్ చేస్తున్నాడు, నవల్ని ఎలా ఓపెన్ చేస్తున్నాడు, చాప్టర్ ఎండింగ్ ఎలా చేస్తున్నాడు, నెక్స్ట్ చాప్టర్ చదవాలి అనేటువంటి క్యూరియాసిటీ ఎలా క్రియేట్ చేయగలిగాడు, ఇవన్నీ చూస్తారండి. అప్పుడు వాళ్ళకు ఆ 2 చాప్టర్లు కనుక ఇద్దరు భాషా పరంగాను, నేరేషన్ పరంగాను, క్యారెక్టర్ పరంగాను, ప్లస్ లాంగ్వేజ్ పరంగాను ఇన్ని రకాలుగా వాళ్ళకు ఉంటాయండి. 11-12 పారామీటర్స్ ఉంటాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు చూస్తారు. ఎస్ ఇతను వర్తబులే అనుకున్నప్పుడే పూర్తి నవల పంపించమంటారు. పూర్తి నవల వాళ్ళు పంపించిన తర్వాత అప్పుడు ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళు కూర్చొని ఇది బాగుంది బాబు, మేము దీన్ని అప్పుడు పబ్లికేషన్ చేస్తామని చెప్పి అప్పుడు ముందు వస్తారండి. ఇది బేసికల్గా సెలెక్ట్ అయిన తర్వాత మొత్తం వాళ్ళు చూసుకుంటారు. ఇక అంతా వాళ్ళండి, ప్రింటింగ్ ఖర్చులు, గిచ్చులు, డిస్ట్రిబ్యూషన్ మొత్తము అంతా మనకి ఏ సంబంధం ఉంటుంది. పోతే దాంట్లో 2 రకాలు ఉంటాయి. మళ్ళీ లంసం కావాలా, రాయల్టీ కావాలా అని చెప్పేసి అంటారు. ద ఎక్స్రే మ్యాన్ ఎంత ఇచ్చిందంటారు? అదండి లంసము లేదా రాయల్టీ? అంటే నేను రాయల్టీ మీద వెళ్ళానండి, రాయల్టీ మీద వెళ్ళాను 50-50 సార్. అనేది ఇప్పుడు కూడా మార్కెట్లో ఉందండి. ఇది త్వరలోనే హాలీవుడ్లో సినిమా తీసేటువంటి ప్రాసెస్లో ఉంది. అది నేను మీ తర్వాత చెప్తానండి, ఇప్పుడు వద్దు. అది సినిమా ప్రాసెస్లోనే ఉంది. ఇంకా అది కదా ఫైనల్ అవుతుంది అంటే ప్రాసెస్లో ఉంది. ఎందుకంటే మనము మన తెలుగు సినిమాకే ఒక సినిమా చేయడానికి కనీసం 2-3 ఏళ్ళ ప్లానింగ్ మనం చేస్తాం. వాళ్ళు ఇంకా 5-6 years వాళ్ళు టైం తీసుకుంటారండి. స్టోరీ లెవెల్లోనే చాలా టైం తీసుకుంటారు నాకు తెలిసి. అలాంటిది కంపల్సరీగా అవుతుందనే చూద్దాం సార్. స్క్రిప్ట్ బైండింగ్ స్క్రిప్ట్ అయ్యేంత వరకే కష్టం అండి. ఒక్కసారి బైండింగ్ స్క్రిప్ట్ ఉంటే వాళ్ళ సినిమా షూటింగ్ చాలా ఈజీ, వాళ్ళు చాలా ఈజీ చేస్తారండి. కానీ ఒక స్క్రిప్ట్ బైండింగ్ వినడం వరకే మనకు చాలా టైం తీసుకుంటుంది హాలీవుడ్లో. మేము కూడా ఎన్టీఎన్ మీడియా తరఫున కోరుకుంటాం సార్, ద ఎక్స్రే మ్యాన్ వెండి తెరపై చూడాలని కోరుకుంటున్నాం సార్. మీ బ్లెస్సింగ్స్. ఇంకోటి సార్, ఇప్పుడు ఇదంతా మొత్తం మీద ద ఎక్స్రే మ్యాన్ ద్వారా మీరు వరల్డ్ ఫేమస్ రైటర్ అయ్యారు. ఓకే, బాగుంది. మళ్ళీ మన తెలుగు రచనలకు వచ్చే ముందు మనము మీ సినీ ప్రస్థానాన్ని, మీ సినీ ప్రయాణాన్ని తెలుసుకున్నాం. అదే ఇంతకుముందు చెప్పినట్టుగా 91లో నా కథ చదివినటువంటి రామానాయుడు గారు నాకు ఈనాడు ఆఫీస్కి ఫోన్ చేసి నన్ను రమ్మన్నారు. నేను వెళ్ళి వారిని కలిశాను. అప్పట్లో ఒక సినిమా అనుకున్నా, నాంది గీతం అని, కె మురళీమోహన్ రావు గారు డైరెక్షన్లో ప్లాన్ చేశామండి అది. కానీ కొన్ని కారణాల వల్ల అతను వెంటనే ప్రేమ ఖైదీ అనేటువంటి సినిమా స్టార్ట్ చేశారు. దానికి ఈవివి సత్యనారాయణ గారికి డైరెక్టర్ అండి. అతను 2వ సినిమా అది. అంతకుముందు అతను చోలో పువ్వు సినిమా తీశాడు, అది సినిమా 2వ సినిమా అతను. అప్పుడు నాకు ఈవివి సత్యనారాయణ గారికి మంచి పరిచయమైంది. ఆ తర్వాత అతను నన్ను మద్రాసుకు తీసుకెళ్లారు. అతని సినిమాలకు నన్ను గోస్ట్ రైటర్గా కొంతకాలం పెట్టుకున్నాను. ఎందుకంటే నేను కూడా ట్రైనింగ్ కావాలని చెప్పేసి. ఎందుకంటే సినిమా కల్చర్ వేరండి, మనకు సాహిత్య కల్చర్కి ఈ సినిమా కల్చర్కి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ పుస్తకాలు, కథలు, సాహిత్యం రాసుకోవడం అంటే మన ఇష్టం ఉంది, మనం రాస్తాం. పాఠకుడికి నచ్చితే చూస్తాడు, లేకపోతే నాకు తెలిసినంత వరకు సినిమాలకి కొన్ని స్కేల్స్ ఉంటాయి. అక్కడ కల్చర్ వేరుగా ఉంటుందండి. సినిమా రంగం ఉన్నటువంటి అదొక డిఫరెంట్ ఫీల్డ్ అండి అది. అప్పుడు నేను ఆయన దగ్గర అతని సినిమాలో గోస్ట్ రైటర్గా పనిచేస్తూనే, అంటే పేరు చెప్పకూడదు కొన్ని, ఎందుకంటే మెయిన్ రైటర్స్ హట్ అవుతారు కాబట్టి, అతని సినిమాలో నేను పనిచేస్తూనే 1994లో టాపు లేచిపోతే అనే సినిమాకు నేను ఫస్ట్ టైం నేను మాటలు రాశానండి, కథా విస్తారట. దానికి కె వరదరాజు గారు అని చెప్పి దానికి డైరెక్టర్ అండి. సురేష్ ప్లస్ ఆలీ గారు హీరోలు దాంట్లో. సురేష్ గారు ప్లస్ ఆలీ గారు దాంట్లో హీరో. ఆదిత్య 369లో వచ్చేసి మోహిని అమ్మాయి పేరు. ఆ అమ్మాయి ప్లస్ మిగతా ఈ అమ్మాయి ఇప్పుడు టీవీ యాంకర్గా బాగా ఫేమస్ అయిందండి. ఆ అమ్మాయి ఝాన్సీ కంటే కాదండి, ఇంకో అమ్మాయి పేరు ఏదో ఉంది. ఆ అమ్మాయి దాంట్లో
ఆ తర్వాత నేను చాలా పిక్చర్స్ నేను రాశానండి. ఉన్మాది అనేటువంటి సినిమాకు రాశాను మా ఆటలో. తర్వాత అన్నమాట మా నాన్నకు పెళ్ళి, అంటే వన్ ఆఫ్ ద రైటర్గా మా నాన్నకు పెళ్ళి, కన్యాదానము చాలా బాగుంది. అవన్నీ రాస్తూ మంచు విష్ణు గారి ఫస్ట్ సినిమా విష్ణు సినిమాకు నేను కథ ఇచ్చానండి. మాటలు పరచూరి బ్రదర్స్ రాశారు. ఎస్ మోహన్ బాబు గారు దానికి నిర్మాత, దానికి షాజీ కైలాస్ దానికి డైరెక్టర్, దానికి సినిమాకు నేను ఇచ్చానండి. పర్లేదు, బాగానే ఆడింది. ఆ తర్వాత రీసెంట్గా సమ్మక్క సాధక మహత్యం బాబు మోహన్ వాళ్ళ అబ్బాయి హీరోగా ఇచ్చేసామండి. లేరండి, దాంట్లో సుమన్ గారు లేరండి. NTN న్యూస్, ప్రజల మాట, ప్రగతి బాట. Please subscribe to NTN News. అందరికీ నమస్కారం, నేను మీ సవారి నందు. సో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు NTN న్యూస్. హాయ్, దిస్ ఈజ్ చందు ముద్దు, ఓ పిట్ట కథ డైరెక్టర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ NTN న్యూస్. థ్యాంక్ యూ.